ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ రాజకీయాల్లోకి రానున్నాడా? వస్తే విజయ్ పార్టీలోకి వస్తాడా లేకపోతే ఇంకేదైనా పార్టీలో? లారెన్స్ సినిమాలకి స్వస్తి చెప్పినట్లేనా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవేంద్ర, అతను ఒక మంచి డ్యాన్సర్. చిరంజీవిని చూసి డ్యాన్స్ నేర్చుకున్నా అని చెప్తూ చిరంజీవికే కొరియోగ్రఫీ అందించి స్థాయికి ఎదిగాడు. అదేవిధంగా అగ్రనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొరియోగ్రఫీ అందించి అందరి చేత శుభాష అనిపించుకున్నాడు. సినిమాల్లో కొరియోగ్రఫీ ప్రస్థానం చేస్తూ కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. సినిమాల్లో హీరోగా కూడా, లేదంటే సినిమాల్లో డైరెక్టర్ పాత్ర కూడా, ఇలా 3 రకాలైనటువంటి పాత్రలు పోషించినటువంటి లారెన్స్ రాఘవ ఇప్పుడు 4వ రకమైనటువంటి పాత్ర రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. నిజానికి లారెన్స్ రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్ పార్టీ పెట్టాలనుకున్న తరుణంలోనే లారెన్స్ అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లి ద్వారా చెప్పిండు. అమ్మా, నేను రాజకీయాల్లోకి వెళ్తా, మీరేమంటారని అడిగింది. అప్పుడు తల్లి నిర్మోహమాటంగా నిరాకరించింది. అదొక మురికి కూపం, ఆ మురికి కూపంలోకి నువ్వు వెళ్ళి ఆ మురుగును నువ్వు అంటించుకోవద్దు అని చెప్పింది. దీంతో అక్కడ లారెన్స్ వెనక్కి తగ్గాడు. అప్పటి నుంచి సైలెంట్గా ఉంటూ కొన్ని సామాజిక సేవలు చేసుకుంటూ విద్యార్థులకు అండగా ఉంటూ విద్యార్థులకు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తూ లారెన్స్ తన జీవితాన్ని కొనసాగిస్తాడు. అయితే ఇప్పుడు మళ్ళీ లారెన్స్ టాపిక్ ఎందుకు వచ్చింది? ఇటీవలి కాలంలో లారెన్స్ రాఘవన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును పెట్టిండు. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా, నా తల్లి ఆశీర్వాదం తీసుకున్నా, నా తల్లికి చెప్తే ఇప్పుడు మారిన తమిళనాడు రాజకీయ పరిస్థితుల్లో డబ్బుకు తోటి ఓటు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి విజయ్ని ఎన్నుకున్నారు. డబ్బు ప్రభావం అక్కడ లేదు. విజయ్ కూడా అక్కడ పరిపాలిస్తున్నటువంటి తీరు చాలా బాగుంది. పాఠశాలల దగ్గరలో ఉన్నటువంటి వైన్స్ను అక్కడి నుంచి తీసేయడం కానీ, విద్యా వ్యవస్థలే కానివ్వండి, ఆడపడుచుల పైన ఎవరైనా వివరిస్తున్న తీరు పట్లగా సీఎం విజయ్ చేస్తున్నటువంటి విధానమే కానీ ఇవన్నీ బాగున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎల్లు బాబు అని చెప్పి తల్లి ఆశీర్వాదం చేయడంతో నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. నా అభిమానులుగా మీరు ఎస్ అంటారా, నో అంటారా చెప్పండి అని చెప్పి ఒక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఇలా హాట్ టాపిక్గా మారింది. ఆ పోస్టుకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆ స్పందనతో అభిమానులందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తన రాజకీయ జీవితాన్ని ప్రకటించనున్నట్లు ప్రకటించాడు లారెన్స్. నిజానికి లారెన్స్ చేస్తున్నది ఇదంతా చూస్తే ఊరికనే రాజకీయాల్లోకి వస్తున్నా అంటే కాదు. విజయ్కి ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫ్ అందించినటువంటి డాన్సర్ లారెన్స్. అయితే తనకు ఆత్మమిత్రుడైనటువంటి విజయ్ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే విజయ్తో ఉన్నటువంటి అనుబంధం మేరకు రాజకీయాల్లో రాణిస్తాననేటువంటి ఒక ఆలోచనతోటే లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, విజయ్ 2 దిక్కులో పోటీ చేసి ఆ 2 దిక్కుల్లో ఒకటి రాజీనామా చేయాలి కాబట్టి తిరుచి నుంచి రాజీనామా చేసిండు. కాబట్టి ఆ తిరుచిలో పోటీ చేసి లారెన్స్ ఆ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే ఈసారి రాజకీయాల్లోకి వస్తున్నది కూడా ఒక బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. అంతేకాదు, లారెన్స్ కనుక ఆ ఎన్నికల్లో గెలిస్తే తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ తనకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు చాలా మందికి మంత్రి పదవి ఇచ్చిండు, వాళ్ళ సత్తాను బట్టి, వాళ్ళ సామాజిక సేవను బట్టి. కాబట్టి ఇప్పటికే తమిళనాడులో సామాజిక సేవలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి లారెన్స్ను కూడా తిరుచి నుంచి పోటీ చేయించి అక్కడి నుంచి గెలిపించుకొని మంత్రి బాధ్యతలు కూడా పదవిని కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకే లారెన్స్ ఒక పక్క ప్లాన్ తోటే తమిళనాడులోని రాజకీయాల్లోకి వస్తుంది. ఆయన రాజకీయాల్లోకి రావడం అంటే డిఎంకేకో ఏఐడిఎంకేకో పోవడం కాదు, పక్కా తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే పార్టీలోకి వచ్చి విజయ్ సరసన ఉంటూ, విజయ్ చింతన ఉంటూ, విజయ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో తమిళనాడులో పరిపాలన బాధ్యతలు చేపట్టాలనేటువంటి ఒక ఆలోచనతోటే లారెన్స్ రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. చూద్దాం లారెన్స్ తమిళనాట ఎలాంటి తనదైన మార్కును చూపించబోతున్నాడు.
ఇది ఈరోజు టాపిక్. నమస్తే.